బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ పరిధిలో మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గం పేద ప్రజల గురించి మరి అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో పట్టాలు మరి ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఇవ్వడం లేదు దయచేసి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో వందల ఎకరాలు ఉన్నది మన గండిపేట మండలంలో. ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. మరి అవితో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి. మరి పింఛన్లు ఇవ్వాలి. మరి అవి కొత్త పింఛన్లు భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఆవేదనతో ఉన్నారు. మరి రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు అవితో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలి. మహిళల ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం అన్నారు, ఆ తులం బంగారం కూడా ఇవ్వాలి. మరియు మన మహిళలకు 2500 ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే మన పార్కు ప్రతి గ్రామంలో 5 ఎకరాల పార్కు ఉండాలి గండిపేట మండలంలో. మరి శ్మశానిక వాటికలో స్నానాల గదులు ఉండాలి, బోర్లు వేపియాలి ప్రతి గ్రామంలో దయచేసి. మరి కాళీ మందిర్లో ఐమాక్స్ లైట్ గురించి అడిగాము. మరి ఆ లైట్ ఇప్పటి వరకు కూడా వెలగడం లేదు. దయచేసి కాంగ్రెస్ పెద్దలు మన కామెడీ రోజు చూశారు కూడా, మరి ఎందుకు వేయడం లేదో దయచేసి వేపియాలి తొందరగా. మరి ఇందిరామ్మ చౌరస్తా దగ్గర కూడా ఐమాక్స్ లైట్ వేపియాలి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి బండ్లగూడ పెట్రోల్ పంప్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జ్ వరకు స్పీడ్ బ్రేక్లు వేపియాలి. మరి కాళీ మందిర్ ఏరియాలో మరి మన శివారెడ్డి అన్న ఇంటి దగ్గర మరి సీసీ రోడ్డు అని చెప్పేసి అడిగాము. ఇప్పటి వరకు కూడా సీసీ రోడ్ పెండింగ్లో ఉంది. సీసీ రోడ్ తొందరగా వేపియాలి. మరి బ్యాంక్ ఆపోజిట్లో కూడా బ్యాంక్ రోడ్డు మరి కాంక్రీట్ వేశారు. సీసీ రోడ్డు అలానే వేయలేక 5-6 నెలలు అవుతుంది, పెండింగ్లో ఉంది. మరి సాయిబాబా కాలనీలో కూడా 2-3 రోడ్లు అలానే ఉన్నాయి, కాంక్రీట్ వేశారు, అలానే ఉంది. మరి బస్సు మరి తొందరగా వేపియాలి. మరి హిమాయసార్ వరకు దర్గా వరకు సాయిబాబా కాలనీ నుంచి వెళ్ళేది మరి తొందరగా బస్సు కూడా వేయించే ప్రయత్నం చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు దయచేసి. ఎందుకంటే స్పీడ్ బ్రేకులు పెట్రోల్ పంప్ నుంచి మన బ్రిడ్జి వరకు స్పీడ్ బ్రేకులు వేయాలి. యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి దయచేసి. మరి తొందరగా అవి కూడా వేపిస్తే బాగుంటుంది. మరి దర్గా విలేజ్లో మరి జీషాన్ హోటల్ దగ్గర బండ్లు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అక్కడ కూడా స్పీడ్ బ్రేకులు వేపియాలి దయచేసి. మరి వాటరు హిమాయసాగర్లో దర్గాలో మరి వాటరు ఎర్రగా వస్తున్నాయంట. మరి ఆ వాటర్ కూడా చెక్ చేయాలి. మరి ఇంజనీర్ గారు, ఏఈ గారు దయచేసి, ఎందుకంటే మంచి వాటర్ ఇప్పండి, లేదంటే బోర్ వాటర్ ఇప్పండి. ఎందుకంటే అలాంటి వాటర్ వద్దు. మరి ప్రతి కాలనీలో బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో మరి వాటరు కొన్ని కాలనీలలో రావట్లేదని అంటున్నారు. దయచేసి ఆ కాలనీలకు కూడా వాటరు దినం తప్పి దినము 2 రోజులకు ఒకసారి ఇప్పాలి, లేదంటే వాటర్ ట్యాంకులు సప్లై చేయాలి దయచేసి. ఎందుకంటే మనకు ఈ మన రాక్చర్సి రోడ్లో మరి కరెంటు స్తంభాలు పాత అలానే ఉన్నాయి. ఎవరైనా తాయినోడు వచ్చి గుద్దుకుంటే చనిపోయే మార్గం ఉంటుంది, అవి కూడా తొందరగా తీపియాలి. మరి శిశుమందిర్ డౌన్లో మరి ఆ రోడ్డు మరి వర్షం వస్తే చాలా ఇదంటుంది. ఆ డ్రైనేజ్ వేయించేసి ఆ రోడ్డు సీసీ రోడ్ వేపిస్తే బాగుంటుంది. ఇప్పుడైతేనే ఎన్నిక వీలవుతుంది. మరి వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.